ఆ మధ్య మన తెలంగాణ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈగో సాటిస్ఫై చేయనీకి కులగణన నిర్వహించింది. ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది, వినుర్రి మీరు. అందులో క్రిస్టియన్లు ఎంతమంది అని ఒక లెక్క చేశారు. దాదాపు గుండు సున్నా శూన్యం అన్నారు. మరి ఇప్పుడు వేలాది చర్చిలకు వేలాది రూపాయలు ఏ రకంగా ఇస్తా ఉన్నారు? వందలాది వేదికల మీద క్రిస్మస్ వేడుకలు ఎట్లా జరుపుకోబోతున్నారు? ప్రతి చోట ఒక్కో లక్ష చొప్పున వందలాది క్రిస్మస్ పార్టీలకు ప్రభుత్వ సొమ్ము అప్పనంగా ఏ రకంగా ఇస్తారు? ప్రభువు సేవలో తరించే తొందరలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు. పోనీ ఇక్కడ రాబోయే శివరాత్రి ఉన్నది. శివరాత్రికి ప్రభుత్వం నుండి ఎన్ని శివాలయాలకు 30,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమికి ప్రతి రామాలయానికి రంగులు వేయించి విద్యుత్ దీపాలు అలంకరిస్తారా? హిందువులు, హిందూ ఆలయాలు, హిందూ దేవుళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకంత చులకన భావం? నిజంగా తెలంగాణలో భారీగా క్రిస్టియన్ ఓటర్లు ఉన్నారా? వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నారా? మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో ఆగమాగంగా అజారుద్దీన్ భాయ్ని మంత్రిని చేసేసారు. ఓట్లు అన్నీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు. అట్లా క్రిస్టియన్లని మచ్చిగా చేసుకుందామన్నా? అట్లా లెక్కేసుకున్నా తెలంగాణలో క్రిస్టియన్ ఓటర్లు గెలుపోవటంలో డిసైడ్ చేసేంత శాతంలో ఉన్నారా? అట్లాంటిదే ఉండదు. జస్ట్ అక్కడ ఉండేటటువంటి అమ్మగారు వాళ్ళ అబ్బాయి గారు ఇద్దరు సంతోషిస్తే చాలని ఇటువంటి సర్కస్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ సీఎంలు.